హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన మార్కెట్ కొంచెం ప్రస్తుతం ఇవాళ మార్నింగ్ అంతా బాగుంది. కొంచెం కరెక్ట్ అవుతుంది, మార్కెట్ కరెక్షన్లో ఉంది. అంటే దానికి కారణం ఒక్కసారి $57,000 దగ్గర ఉన్న బిట్ కాయిన్ $65,000కి వచ్చింది. అంత రైజ్ అయినప్పుడు ఒక్క 48 అవర్స్లో అంత రైజ్ అవ్వటం కొంచెం కరెక్షన్కి లోనవుతుంది. అది కాకుండా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అన్నీ చెప్తాను మీకు క్లియర్గా. బట్ ప్రస్తుతం అయితే కొంచెం కరెక్ట్ అయ్యి ప్రస్తుతం బిట్ కాయిన్ $63,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏంటి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, పాజిటివ్గా పైకెళ్తుందా? ఆల్రెడీ 64,000 రెసిస్టెన్స్ దాటి $65,000కి వెళ్ళింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ $67,000, $70,000కి రీచ్ అవ్వాలి. అన్ని విధాల మరి చూస్తే బిట్ కాయిన్ ఈటీఎఫ్, స్పాట్ ఈటీఎఫ్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నీ బ్లాక్ రాక్, ఫిడిలిటీ, ఆర్క్, గ్రే స్కేలు ఇటువంటి కంపెనీలు అన్నీ కూడా బాగా బిట్ కాయిన్లు కొంటున్నారు. బాగా బయింగ్ ఇన్ఫ్లోస్ వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చినాయి. చూస్తే చాలా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందరూ స్పాట్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ $16 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇది మంచి పాజిటివ్ న్యూస్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. దాని తర్వాత నెక్స్ట్ బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ ఆస్ట్రేలియాలోను హాంకాంగ్లో కూడా బాగా ట్రేడ్ అవుతుంది అంటున్నారు. అక్కడ కూడా ఇన్ఫ్లోస్ బాగా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తున్నారు అన్నారు. ఇది బిట్ కాయిన్ సమాచారం. బిట్ కాయిన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంచెం డౌట్ఫుల్ సిచ్యువేషన్గానే ఉంది. ఎందుకంటే ఎంటీ గాక్స్ అనే కంపెనీ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. వాళ్ళు ఇవాళ ఒక $2.9 బిలియన్ వర్త్ ఆఫ్ కాయిన్స్ని ఒక వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. దగ్గరగా 47,000 బిట్ కాయిన్స్ ఏదో లెక్క ఉంది. $2.9 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అయినాయి. అది న్యూ వ్యాలెట్లోకి మారినాయి. మరి వాళ్ళు అమ్మకాలు జరిపితే మార్కెట్ ఏమన్నా ఇంకా ఫర్దర్గా కొంచెం కరెక్షన్ అయ్యి $60,000 వరకు వస్తుందా? లేదు, పాజిటివ్ యాటిట్యూడ్లో వాళ్ళు ఎవరు అమ్మకాలు చేయకుండా ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి బుల్లిష్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బోత్ పాసిబిలిటీస్ అటు ఇటు రెండు వైపులా ఉంది. ఎందుకంటే మిగతా సైడ్కి వచ్చేటప్పటికి మనకున్న ఇన్ఫ్లేషన్ డాటా ఒకటే అమెరికాలో పాజిటివ్గా ఉంది. దాని తర్వాత దాన్ని బేస్ చేసి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని త్వరలోనే తగ్గించడం మొదలు పెడతాం, 2%కి వచ్చేంత వరకు, ఇన్ఫ్లేషన్ 2%కి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయము అని ఆయన ఫెడరల్ చైర్మన్ జెర్మీ పోవెల్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు క్లియర్గా. మేము అంత దూరం వెయిట్ చేయము, మోస్ట్ ప్రాబబ్లీ త్వరలోనే మేబీ సెప్టెంబర్ అక్టోబర్లోనే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం మొదలు పెడతాం అని చెప్తున్నాడు. అదొక మంచి పాజిటివ్ న్యూస్.
నెక్స్ట్ ఇప్పుడు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్స్ చైనా ఒకటి ఈ మధ్య బ్యాన్ లిఫ్ట్ చేశారు. ఈ ఇయర్ ఎండ్ కల్లా బ్యాన్ అన్ని క్లియర్ చేసేస్తా ఉన్నారు. అది కూడా ఒక పాజిటివ్ న్యూసే, మంచి న్యూసే. దాని తర్వాత ఇథీరియం ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి SEC issues preliminary approvals for spot Ethereum ETFs. ట్రేడింగ్ ఎక్స్పెక్టెడ్ జూలై 23rd, అంటే ఈ ట్యూస్డే కాకుండా నెక్స్ట్ ట్యూస్డే జూలై 23వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఎథీరియం ఈటీఎఫ్. అదొక మంచి న్యూస్. ఎథీరియం కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు బై చేసుకోవచ్చు. $3,300 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది ఆల్ టైమ్ హై $4,000 దాటి పైకి వెళ్తుంది. మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అదొకటి చూసుకోండి ఎథీరియము. దాని తర్వాత SEC అదే అప్రూవల్ ఇస్తున్నాడు. దాని తర్వాత బిట్ కాయిన్ ఇన్ఫ్లేషన్స్ పుష్ టోటల్ AUM టు న్యూ ఆల్ టైమ్ హై అబౌట్ $16 బిలియన్. అదే చెప్పాను కదా మీకు, $16 బిలియన్ ఇన్ఫ్లో వచ్చిందంటే బాగా కొంటున్నారని. ఇప్పుడు ఈ ఎంటీ గాక్స్ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని బయటకు వస్తున్నాయని ఈ ETF కంపెనీలు బై చేస్తున్నాయి. కాబట్టి కన్సంప్షన్ మార్కెట్లో బయింగ్ అయితే జరుగుతుంది. పెద్ద పెద్ద వేల్స్ బాగా కొంటున్నారు కనుకనే మనకి ఎక్కువ మార్కెట్ పడిపోకుండా ఆగి ఉంది. ఓకే, ఇది ఒక మంచి న్యూస్. దాని తర్వాత మన డొనాల్డ్ ట్రంప్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక గన్ ఫైర్ అసాసినేషన్ అటెంప్ట్లో ఎస్కేప్ అయ్యి శనివారం 13వ తారీఖు జరిగింది. అక్కడి నుంచి ఒక ట్విస్ట్ తీసుకుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. డెఫినెట్గా ఇంకా కన్ఫామ్డ్గా అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ట్రంపే ఆల్మోస్ట్ నెక్స్ట్ నవంబర్ ఎలక్షన్లో ట్రంపే ప్రెసిడెంట్ అవుతాడు, ఆయనే అవుతాడు. ఆయన అయ్యాడంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ని త్వరలోనే రెగ్యులేట్ చేస్తాడు. బాగా పాజిటివ్గా ఆయన మంచి మంచి డెవలప్మెంట్స్ పట్టుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ న్యూస్. కనుక మనం ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికో పడిపోద్ది మార్కెట్, క్రాష్ అయిపోద్ది అనే భయం అవసరం లేదు. ఎందుకంటే మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ట్రంప్ గారు కూడా పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు, డెఫినెట్గా రెగ్యులేట్ చేస్తానంటున్నాడు. కనుక అదొకటి చూసుకోండి. ఇప్పుడు మీకు కొన్ని చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి చెప్తాను. మన షిబా ఇనుకి వచ్చేటప్పటికి లాస్ట్ 24 అవర్స్ లో చూస్తే 1600 కాయిన్ DCX INRలో 1600 సిరీస్ వరకు వచ్చింది. దాని తర్వాత హై చూస్తే 1770 వరకు హై వెళ్ళింది. ఎథీరియం ETF స్పాట్ ETF అప్రూవల్ అయిపోయి ఎథీరియం పెరగటం మొదలుపెట్టిందంటే ఆటోమేటిక్గా మన షిబా ఇను కూడా బాగా పెరుగుద్ది. డెఫినెట్గా నెక్స్ట్ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 2000 సిరీస్ దాటి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా స్పాట్లో ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. షిబా ఇను కాయిన్, ఇంకొన్ని కాయిన్స్ చెప్తాను, మీరు ఆల్రెడీ డైలీ చెప్తున్నాయి బట్ అగైన్ రిపీట్ చేస్తున్నాను మీకు. పెపీ కాయిన్ ఒకటి చూసుకోండి, పెపీ కాయిన్ లోనే ఉంది. డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్, దాని తర్వాత మ్యాటిక్, దాని తర్వాత ఆడా, దాని తర్వాత గాలా, ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత ఆర్బిట్రమ్ ARB, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ కూడా బాగున్నాయి. మావో అని ఒక కాయిన్ ఉంది. దాని తర్వాత ఎటాప్, ఈ కాయిన్స్ కూడా చూసుకోండి, బాగున్నాయి. కాకపోతే కొంచెం బయింగ్కి వెయిట్ చేయండి. ఇవాళ రోజున కొంచెం ఈవినింగ్ అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఏంటి చూసుకుని దాని తర్వాత బయింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేసుకోండి. ఫ్యూచర్స్లో ప్రస్తుతం కొంచెం ఆగి వెయిట్ చేసి ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా నిలబడి ఉంది. ఇటు కిందకి పడుతుందా పైకి వెళ్తుందా అన్నది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది కనుక మార్కెట్
ఫ్యూచర్స్లో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదేమో అని నా పర్సనల్ అభిప్రాయం. చూసుకోండి. కానీ దేనికి భయపడిన అవసరం లేదు. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాలో పెద్ద పెద్ద బ్యాంక్స్, గోల్డ్మెన్ సాక్స్, లేమన్ బ్రదర్స్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, సిటీ బ్యాంకు, వీళ్ళందరూ కూడా బిట్ కాయిన్ని బాగా బై చేస్తున్నారు. కనుక పాజిటివ్గానే ఉంటుంది మార్కెట్, బుల్ రన్నే ఉంటుంది. ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ పైకి వెళ్ళిందంటే మన షిబా కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయి. కనుక చూసుకోండి. హోల్డ్ చేసేవాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.